మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జరిగిన ఎన్నికలు చూస్తూ ఉంటే చాలా బాధగా ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావహిస్తాం. అంతే కాకుండా నేను చేసినటువంటి చాలా మరి మంచి చేశాను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో మా చిరీటి సమస్య కానీ ఇది కొనుక్కున్నటువంటి మరి ఆ సమస్యలు వినుకొండలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అనేకం చేశాను. కానీ చూస్తే చాలా బాధేస్తుంది. నేను ఎక్కడ కూడా న్యాయంగా ధర్మంగా చేశాను అనుకుంటున్నాను. నేను ఎక్కడా తప్పు చేయలేదు. నేను ఎవరిని నా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు నాకు ఇష్టం లేనటువంటి వాళ్ళు వచ్చినా నేను వాళ్ళకి మంచి చేసేసాను. ఎక్కడ వాళ్ళని మరోలా ఇప్పుడు చూడాలి. అనుకోండి నియోజకవర్గంలో ఏ వైపు నుంచి చూసినా నేను ఎక్కడా తప్పు చేయలేదు. కానీ మరి ప్రజలు మరి ఇలాంటి తీర్పు ఇచ్చినందుకు చాలా మరి ఏ విధంగా కూడా మనసుకి బాధ అయినా కూడా వాళ్ళు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ నల్గొండ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళందరికీ నాకు ఓట్లు వేసినటువంటి వాళ్ళకి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రజలకి మరి ఏ రకంగా చూసినా మంచి జరగాలని అనుకుంటున్నాను. వినుకొండకి మంచి చేయాలి. ఇప్పుడు తెలిసినటువంటి ఆదినీల గారికి కూడా నా స్ఫూర్తిగా శుభాకాంక్షలు. పూర్తి స్థాయిలో మంచి చేయండి. దానికి ఎప్పుడు దానికి మంచికి సహకరిస్తాను. కానీ మా ఆస్తుల మీదకి రాళ్ళు వేయటం కానీ చిన్న చిన్న చిల్లర పనులు గ్రామాల్లో సమన్వయం పాటించండి. చిన్న వాటిని గ్రామంలో ఉన్న వైసీపీ వాళ్ళు కూడా ఓర్పుతో సహనంతో భరించండి. పరిస్థితి చేయదాటినప్పుడు అన్ని విధాల మీతో పాటు నేను ఉంటాను, మీకు తోడుగా ఉంటాను. మీరందరూ మనం అందరం కలిసి ఏదైనా ఏ సమస్యనైనా ఫేస్ చేస్తాం. అన్ని విధాల మేము ఎవరి మీద దాడులు చేయలేదు, ఎవరికి ఇళ్ళ మీదకి పోయి మేము అక్కడ అలాంటి ఆలోచనలు చేయలేదు, ఎక్కడ తప్పు చేయలేదు. అందువల్ల మీకు నేను ప్రతిపక్షంగా ఉంటాం. గతంలో కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నాను. నేను కూడా నాకు ఈ గెలిచినటువంటి దాన్ని నేనేదో నా కోసం నేను ఎప్పుడు ఆ పదవిని ఉపయోగించుకోలేదు. ఆ పదవిని ప్రజల కోసం మరి దాదాపుగా గడపని 200 రోజులు తిరిగాను. కరోనా సమయంలో పనిచేశాను. అంతేకాకుండా చాలా విషయాల్లో చాలా
ధర్మంగా అన్ని విధాల ఎవరికి ఇబ్బంది పెట్టకూడదనే వాళ్ళు వైసీపీ నాయకుల వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకుల నేను ఎప్పుడు కూడా ఆలోచించకుండా అందరికీ మంచి చేయాలనుకున్నాను కాబట్టి నాకు అర్థం కాదు. ఇంత మంచి చేస్తే మరి చాలా మంది చెప్తారు అభివృద్ధి అభివృద్ధి అంటే సచివాలయాలు, మరి అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు, సంక్షేమం అనేకం చేశాం. ఇవన్నీ చెప్పుకోవటం కూడా ఎక్కువ అబద్ధాలకే అవకాశాలు ఎక్కువ ఇచ్చారు.